వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్, డిఎస్పీ, అదేవిధంగా ఎస్పీలు, సిఐల్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరు మా ప్రభుత్వంలోనూ పనిచేయాలి, వాళ్ళ ప్రభుత్వంలోనూ పనిచేయాలి. మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇకనైనా జాగ్రత్తగా ప్రవర్తించండి. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి 36 కేసులు పెట్టారు నా మీద. మళ్ళీ 2 కేసులు ఇక్కడ. మళ్ళీ పులివెందులు వచ్చాను. తిరుగుతాను, ధైర్యంగా పోరాడతాను. దేన్ని లెక్క చేయడం రాసుకోండి. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, లోకేష్ రెడ్ బుక్ ఒక్క కూడా లెక్క చేయదని చెప్పా. మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్, లోకేష్ పెట్టే కేసులు, లోకేష్ చేసే దాడులు ఒక్క కూడా లెక్క చేయదు. ధైర్యంగా పోరాడతాం. అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడతాం. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రాటు తేలుతున్నారు. అవసరమైతే జైళ్లు నింపేస్తాం. గుర్తుపెట్టుకోమని మనం కేసులు పెడితే న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. ధైర్యంగా ముందుకు సాగుతాం. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అణచాలని, భయపెట్టాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోనికనైనా ఇంకా 3 సంవత్సరాలు మీరు పరిపాలించాలని భగవంతుడు దయతలిస్తే, ఈ 3 సంవత్సరాలైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ పరిపాలన చేస్తే మీకు ఏదన్నా ఉపయోగం ఉంటుంది తప్ప, ఇలా చేస్తే మీరు ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్వనాశనం అయిపోతారనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాకి రైట్ విజయ్, ఇది అంబటి గారు వార్నింగ్. జైలు నింపేస్తారట, చావడానికైనా సిద్ధమట. సార్ 18 రోజులు జైలుకి వెళ్తేనే అసలు ఆయన పరిస్థితి చూస్తే అట్లాంటి వ్యక్తి జైల్లో నింపుతాం, మేము చావడానికి సిద్ధం. ఎవరి కోసం చచ్చిపోతారు సార్ వీళ్ళు? జగన్ కోసం చచ్చిపోయే వ్యక్తులు ఉన్నారా సార్ ఆ పార్టీలో? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే ఒక్క లీడర్ చనిపోవాలి సార్. ఎవరో కొంతమంది పేదలు ఏమన్నా చనిపోయారేమో కరెక్ట్గా నాకు తెలియదు, కానీ వీళ్ళు చెప్పుకున్నారు 600 మంది చనిపోయారని ఓదారు పేదలు చేశారు. కానీ ఏ ఒక్క లీడర్ అయినా, ఒక పేరు మోసిన లీడర్ ఇప్పుడు ఎవరైనా చనిపోయారా సార్? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వీళ్ళు జగన్ కోసం చచ్చిపోతారంటే ఎవరన్నా నమ్ముతారా సార్? అసలు సార్ ఆయన్ను 3 రోజులు ఈ ఏదైతే ఆయన లకారాలతో తిట్టాడో చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ ఆయన తప్పులు చేస్తూ, ఆయన తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే జడ్జి సార్ మాకేమైనా సంబంధమా సార్? జడ్జికి ఉన్న ఒక డిస్క్రిప్షన్ పవర్తో ఆయన జైలు పంపించాడు. దాంతో మాకేం సంబంధం సార్? అందరి మీద పెట్టండి, ఆయన మీద కేసు పెట్టారు. జడ్జి ఆయన్ను జైలు పంపిస్తే మా మీద దుమ్మెత్తి పెట్టేయండి సార్. ఆయన మీద 3 కేసులు సార్. ఒక కేసులో కాదు 18 రోజులు, 3 కేసుల్లో ఆయన జైలు పోయారు. ఆ తర్వాత కాలంలో సార్ కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత అన్యాయంగా మాట్లాడాడు సార్ బయటకు వచ్చి. చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడాడు సార్. కమ్మ సామాజిక వర్గంలో నాయకులు ఎంత దారుణంగా మాట్లాడాడు సార్. అసలు ఈ మధ్య కాలంలో ఎంత రక్ష చేస్తున్నాడు సార్. కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు కలుపుకొని ఊరూరో తిరుగుతూ విశాఖపట్నం వెళ్తాడు, కడపకు వస్తాడు, తిరుపతికి వెళ్తాడు, రకరకాల ఊర్లకు వెళ్తాడు. పొద్దున లేస్తే ఆ సామాజిక వర్గంలో ఏదో ఒక పెద్ద నేత అయినట్టు, ఈయనకేదో గొప్పగా అన్యాయం జరిగినట్టు. సార్ అసలు ఈ సామాజిక వర్గం అంటేనే నాకు పట్టదు. ఈ సామాజిక వర్గంలో పుట్టినా కూడా నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని, జగన్మోహన్ శిష్యుడిని. ఈ సామాజిక వర్గంలోని ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఆవేశపరులు, మందు తాగుతారు, సరిగా ఏ జ్ఞానం లేని వారని ఈయన తిట్టి, అసలు రంగా గారు అయితే నాకు అసలు పరిచయమే లేదని మాట్లాడే వ్యక్తి ఈ రోజు రంగా గారి శిష్యుడిని చెప్పుకుంటాడు. కామ సామాజిక వర్గాన్ని రక్షణ కోసం నిలబెడతానని మాట్లాడతాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ముఖ్యమంత్రి చేస్తానంటారు సార్. సార్ ఈ మధ్య కాలంలో ఒక సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చూసా. ఈయన జైలు పోయి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ కాదు కాబోయే సీఎం నేనే అనే లెవెల్లో ఫీల్ అవుతున్నాడని కొంతమంది సెటైల్ వేస్తున్నాడు సార్. సార్ ఈ రోజు మీరు ఆయన పులివెందులకు వస్తే కనీసం పేరు మోసిన లీడర్ ఒక్క లేడు సార్ చుట్టుపక్కల. మీరు గమనించండి సార్, ఆయన చుట్టుపక్కల ఉన్న లీడర్లో ఎవరైనా ఒక జెడ్పీటీసీ స్థాయి వ్యక్తి కానీ, లేదంటే ఒక కాన్స్టిట్యున్సీ స్థాయి వ్యక్తి ఎవరైనా వైసీపీ నాయకులు ఆయన చుట్టుపక్కల ఉన్నారా? మీరు ఒక్కసారి గమనించాలి. ఇంతటి అగౌరవం నీకు ఇస్తే, ఇంతటి అప్రధానత నీకు ఇస్తే వైసీపీలో నువ్వేదో జగన్మోహన్ రెడ్డి కోసం బతుకుతున్నా, జగన్మోహన్ రెడ్డిని హీరోని చేస్తా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని నువ్వు మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్ సార్? సార్ నేను ఒకటే చెప్తున్నా, అసలు శతకోటి లింగాల్లో బోడి లింగం ఈ అంబటి రాంబాబు సార్. ఆయన సొంతంగా గెలలేని పరిస్థితి. ఒక్కసారి సునామీ వచ్చి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని 2019లో ఒక్కసారి గెలవడం తప్పితే, అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు ఒకసారి ఎప్పుడో గెలిచాడంట ఆయన.
ఆ మధ్యలో 2019లో వైఎస్ రాజశేఖర రెడ్డి సునామీలో గెలిచారు. ఇలా గెలిచి ఈ రోజు ఇంత కహాని చెప్పడం ఎవరికైనా సహాయం చేశారు సార్? అంబటి రాంబాబు గారు అంటే కనీసం కాపు సామాజిక వర్గంలోని ఎవరికి సరిగ్గా తెలియదు. ఆ రోజు వంగాగీత గారు ఏమాట్లాడారు సార్? ఆయన పేరే తెలియకుండా అసలు అంబటి రాంబాబు అనే పేరే వంగాగీత గారికి తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్న అంబటి రాంబాబు ఆయన వచ్చి పెద్ద పెద్ద మాట్లాడడం అసలు సార్ ఈయన సత్తా ఏంటి సార్? ఈయనకున్న పరిస్థితులు ఏంటి సార్? ఈయన రాజకీయంగా ఈయనకున్న కథ ఏంటి సార్? మాట మాట్లాడితే లోకేష్ గారిని మాట్లాడడం, ఎక్కువ రాజ్యాంగం అంటాం సార్. ఇదే మాట్లాడుతున్నాయి సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలకు ఇదే కారణము. పొద్దున లేస్తే ప్రతి చిన్నదానికి వీళ్ళు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు, మా రెడ్బుక్ రాజ్యాంగాన్ని రచిస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని అనగదొక్కుతున్నారు అని ప్రజల్లోకి పోయి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. దీన్నే సార్ క్రిమినల్ మైండ్ సెట్ అంటారు. ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నంత కాలము ఈ వైసీపీ నాయకులు ఇలాగే మాట్లాడతారు. దీన్ని చూసి మీరు మోసపోవద్దని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలకు విన్నవిస్తున్నారు సార్. ఇలాంటి వ్యక్తులు ఇలా చేసి కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టాలా, సానుభూతి రెచ్చగొట్టాలా? అసలు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, మమ్మల్ని అన్యాయంగా మా మీద కేసులు పెడుతోంది, మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది, అసలు మమ్మల్ని తిరగనివ్వట్లేదు రాష్ట్రంలోని ఒక దుష్ప్రచార